నమస్తే మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం నాకు ఒక 10-15 మెసేజెస్ వచ్చినాయి. అక్క మీ హెయిర్ లాంగ్ అయింది ఎలా అని చెప్పేసి. ఒక్క నిమిషం నేను ఆలోచనలో పడ్డాను. ఈ మధ్య నేను ఇంట్లో హెయిర్కి చాలా డిఐవైస్ ట్రై చేస్తున్నానండి. బికాజ్ దానివల్ల నా హెయిర్ ఇంత లాంగ్ అయింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు బయట తీసుకునే సప్లిమెంట్స్ కానీ బయట తీసుకునే ఏదైనా సరే, ఒక బయట తినే ఫుడ్ రూపంలో కానీ లేదంటే మీరు వేసుకునే క్యాప్సూల్స్ రూపంలో కానీ మీరు హెయిర్కి యూజ్ చేసే సీరమ్స్ కానీ ఆయిల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బయట కొనుక్కున్నది ఏది కూడా మనకి రిజల్ట్ ఉండదు. మనం ఓన్గా ఇంట్లో డిఐవైస్ చేసుకుంటాం వల్ల రిజల్ట్ ఉంటుంది. అండ్ మన ఫుడ్ విషయానికి వస్తే కూడా నేను ఫుడ్ మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేశానండి. మన ప్లేట్లో ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, అలాగే మనకి వైటమిన్స్ మినరల్స్ ఉండాలి. ఇలాగా అన్నీ ఆలోచించుకొని మంచిగా డిఐవైస్ ఇంట్లోనే తయారు చేసుకొని యూజ్ చేయడం వల్ల నా హెయిర్ ఇలా ఉన్న హెయిర్ ఇలా గ్రోత్ అయిందనమాట. చాలామంది ఏంటంటే స్కిన్ కలరు రాదు, హెయిర్ గ్రోతు అవ్వదు అని అంటుంటారు. మీరు ఇక్కడే నా వీడియోస్లో నా లైవ్లోనే చూసారు మీరు. అప్పటి నా హెయిర్ ఏంటి, ఇప్పటి నా హెయిర్ ఏంటి. నేను హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత నాది చాలా షార్ట్ చేసేసాడండి. అప్పటి నుంచి వీడియోస్ అన్నీ కూడా నాది షార్ట్ హెయిరే ఉంది. బై బర్త్ నాది చాలా లాంగ్ హెయిర్ అండి. అలా కట్ చేయించుకున్న తర్వాత నాకు ఒక రోజున ఒక ఐడియా అనమాట. ఇంత షార్ట్ అయిపోయింది హెయిర్. మా అమ్మ కూడా నన్ను బాగా తిట్టింది. ఎలాగైనా సరే మన హెయిర్ని గ్రోత్ చేసుకోవాలి, ఎలా అని చెప్పేసి చాలా ఆలోచన చేసి నేను నేర్చుకున్న నాకున్న పరిజ్ఞానంతో నేను ఇలా ఇంట్లోనే హోమ్ డిఐవైస్ ట్రై చేశాను నా హెయిర్ మీద. చాలా బాగుంది. మీరు కూడా ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఏ వీడియోలో ఒక మంచి రెసిపీ చూపిస్తాను, అది మీకు యూజ్ అవుతుంది, మీ హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను నా ఛానల్, ఇంతకుముందు ఎప్పుడు చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్లీజ్ ఇటువంటి వీడియోస్ని మీరు స్కిప్ చేయొద్దండి. ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి, మీకు మీ పిల్లలకి కూడా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మరి ఇంకెందుకు లేటు చూపించేస్తాను పదండి. మన స్కిన్కి ఎంత మంచి చేస్తుందో రైసు, పర్ఫెక్ట్గా హెయిర్కి కూడా అంతగా మంచిగా వైటమిన్స్ మినరల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నిజంగా అండి. మనం ఒక చిన్న బౌల్లో బియ్యం తీసుకోండి, అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకోండి. ఇది ఒక వాటర్ అనమాట. దీనివల్ల మీ హెయిర్ ఎంత గ్రోత్ అవుతుందో మీరు చూడండి. ఓకేనా? ఇలాగా 1.5 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోండి. అలాగే ఇది వచ్చేసి రోజ్మేరీ అండి. రోజ్మేరీ హెయిర్ని ఎంత గ్రోత్ చేస్తుందని చెప్పేసి నా హెయిర్ మీద నేను లైవ్లో ప్రయోగాలు చేసుకుంటే కానీ నాకు అర్థం కాలేదు. నేను ఇన్స్టాలో కూడా వీడియోస్ చేస్తున్నానండి. చాలామంది రోజ్మేరీ గురించి అడుగుతున్నారు, రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు. నాకు అంత బాగా పనిచేస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు ఈ రోజ్మేరీ లీవ్స్ గురించి అడగండి. నేను లింక్స్ ఇస్తాను, మంచి లింక్స్ ఇస్తాను, మంచి ప్రోడక్ట్ యొక్క లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. ఇలా ఉంటుంది అనమాట. ఇది చాలామంది కర్రీస్లో తింటారు కూడా, స్కిన్కి అప్లై చేసుకుంటారు, హెయిర్కి. మనకి ఇక్కడ దొరకదు కాబట్టి మనం ఆన్లైన్ నుంచి ఈ లీవ్స్ తెప్పించుకుంటాం అనమాట. ఓకే, ఒక బౌల్లో తీసుకొని కొంచెం ఈ రోజ్మేరీ లీవ్స్ ఒకటి, అలాగే మెంతులు, అలాగే బియ్యం, ఇలాగా నేను ఇక్కడ మీకు ఏదైతే క్వాంటిటీ చూపిస్తున్నానో సేమ్ అదే రేషియోలో అదే క్వాంటిటీ తీసుకోండి. మీరు కూడా మీది బాగా షార్ట్ హెయిర్ అనుకుంటే ఇక్కడ నేను చూపించే క్వాంటిటీ మీకు ఓకే సరిపోతుంది అనమాట. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి, నిల్వ అయితే ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్ప్రే చేసుకుంటాను అక్క అంటే అస్సలు కుదరదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, నేను మీకు మళ్ళీ చెప్పను. ఓకే, ఇట్లాగా చక్కగా మీరు ఏం చేస్తారంటే వాటర్ పోసుకొని ఒక 2 or 3 టైమ్స్ దీన్ని వాష్ చేసేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది మీరు ప్రిపరేషన్ ఎప్పుడు ఉండాలంటే నైట్ టైం ఉండాలి ఈ ప్రిపరేషన్ అనమాట. ఓకేనా? ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మూత పెట్టేసి. ఈ వాటర్ని ఓవర్ నైట్ ఉంచుకోవాలండి. అంటే మీరు రాత్రిపూట పడుకోపోయే ముందు దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీ పని అంతా అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ హెడ్ బాత్ చేస్తారు కదా, ఇది ఆయిల్ హెయిర్ మీద వద్దండి. మీరు ఆఫ్టర్ హెడ్ బాత్ చేసినటువంటి నెక్స్ట్ డే అనమాట ఈ వాటర్ని ఫిల్టర్ చేసేసేయండి, అవంతా పోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ని తీసుకొని మొత్తం హెయిర్కి అంతా ఫస్ట్ అప్లికేషన్ చేయండి. మీకు ఎవరైనా ఉన్నారు అప్లై చేసే వాళ్ళు అనుకున్నప్పుడు ఓకే, లేదు అంటే మీరు కొంచెం పార్టీషన్స్ తీసుకుంటా మీకు మీరు ఓన్గా అప్లై చేసుకోండి. ఇదిగోండి
ఇట్లా సేమ్ నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో చూపిస్తున్న విధంగానే చేయండి, ఓకేనా. ఇలా మొత్తం హెయిర్ అంతా అయిపోయింది, వాటర్ మొత్తం ఫిల్ అయిపోయింది, చక్కగా లోపలికంతా వెళ్ళిపోయింది అనుకున్నాక ఎగ్జాక్ట్గా 5 to 10 minutes మసాజ్ మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీగా చేసుకోవాలి. మీకు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే, లేదంటే మీకు మీరు ఓన్గా 10 to 15 minutes గుర్తుపెట్టుకోండి. బాగా మసాజ్ చేసుకోండి. 10 minutes చేసుకున్న తర్వాత మీరు ఒక కుదిరితే 2 hours గట్టిగా, లేదంటే 4 hours కూడా, 4 hours లేదంటే 2 hours ఇలా హెయిర్కి అప్లై చేసేది. బాగా డ్రై అయిపోయినాక హెడ్ బాత్ చేసేయండి. చూడండి హెయిర్ ఎలా ఉందో, బాగుంది కదా. యాక్చువల్గా చాలామంది వెయిట్ లాస్ రిజల్ట్స్ కూడా అడుగుతున్నారు, నేను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు. ఇప్పుడైతే మీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ నాకు చాలా అవసరం అండి. కంపల్సరీగా ఇచ్చేసి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.